శిల్పారామంలో తారలు తలుక్కుమందరట. అందం అంటే రూపం కాదు, అది శక్తి, మేధస్సు, స్థితప్రజ్ఞతల సమ్మేళనం. మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి బజార్ను సందర్శించిన ఆ సుందరీమణులట. ఇక శిల్పారామంలో నిన్న మన సుందరీమణులంతా కూడా మంచిగా హల్చల్ చేసిరట. హల్చల్ చేసిరని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది బజార్ కాదు, మహిళా శక్తి మంత్రి సీతక్క చెప్తా ఉన్నది. తర్వాత విక్టోరియా స్కూల్ విద్యార్థులతో కూడా ముఖాముఖి నిర్వహించిరట. ప్రపంచ సుందరిమణులు గురువారం హైదరాబాద్ లోని శిల్పారామంలో సందడి చేశారు. ఇందిరా మహిళా శక్తి బజార్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసినటువంటి వివిధ స్టాల్స్ ను సందర్శించారట. ఇంకా ఏదేమైనా కానీ ఇక అందుకే వర్షాలు బాగా పడుతున్నట్టున్నాయి తెలంగాణలో. ఈ సుందరిమణులంతా కూడా తెలంగాణలోనే ఉన్నారు కదా, ప్రపంచ అందగత్తెలంతా కూడా. సో అందుకే మరి వర్షాలు ఎక్కువగా పడుతున్నట్టున్నాయి. వాళ్ళు మరి బాగా ఎండొస్తే కందిపోతారని చెప్పేసి మరి ఇక ఏమో తెలియదు కానీ, సో వర్షాలు అయితే పడతా ఉన్నాయి. తర్వాత అందగత్తెలంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు తెలంగాణ క్లైమేట్ ని. రోజుకొక ప్లేస్ దగ్గర అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. నిన్న కూడా టాప్ 24 ప్రకటించినట్టున్నారు. టాప్ 24 ప్రకటించారు. ఇది 31 దాకా, మే 31 దాకా జరగబోతా ఉన్నాయి. మే 31 వరకు మరి ఎవరు ఫైనల్లో విన్ కాబోతా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. సో అందగత్తెలంతా కూడా రోజుకో ప్లేస్ దగ్గర మంచిగా హల్చల్ చేస్తా ఉన్నారు, హడావుడి చేస్తా ఉన్నారు అనేది మాత్రం కనబడతా ఉన్నది.